ఇప్పుడు పెట్టిన 6 పథకాలలో 4 పథకాలు అమల్లోకి వచ్చేసినాయి. 1 రైతు భరోసా, 2 వృద్ధాప్య పింఛన్, 3 అమ్మఒడి, అమ్మఒడి కాదు, తల్లి దీవెన, తర్వాత ఉచిత బస్సు. ఇవన్నీ 4 పథకాలు వచ్చేసినాయి. ఇంకా ఒకటో ఉండుంటాయి 6 అవి కూడా పెడతారు చిన్నగా. దానికే పెడతాం వల్ల తెలంగాణలో ఫ్రీ బస్ అనేది ఫ్లాప్ అయింది, ఆంధ్రలో కూడా ఫ్లాప్ అయిందేమో అని అంటున్నారు. ఎక్కడా కాలేదు. ఫ్రీ బస్ అనేది తెలంగాణలో ఫ్లాప్ అయిందని మాట్లాడిన వాళ్ళు ఎవరు కాలేదు. మహిళలే అంటున్నారు కొట్టుకోవడం జరుగుతుంది, ఆటో వాళ్ళకి మైనస్ జరుగుతుంది. ఫ్రీ బస్ బిఫోరే కొట్టుకున్నారు ఆడోళ్ళు, ఇప్పుడు కొత్తగా ఏం కొట్టుకోలేదు. అప్పుడు సీసీ ఫుటేజీలు లేవు. ఫ్రీ బస్ బిఫోర్ సీసీ ఫుటేజీలు లేవు. ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ పెరిగి కొంచెం యువత టెక్నాలజీని తీసుకొచ్చి దీని మీద ఏంటంటే ప్రతి సిటీ బస్కి, ప్రతి ట్రైన్లో ప్రతి బోగీకి సీసీ ఫుటేజ్ పెడుతున్నారు. ఆటో డ్రైవర్లు కూడా ధర్నా చేస్తున్నారు, సమ్మె చేస్తాం అంటున్నారు. మాకు బిజినెస్ పోయింది. ఆ బిజినెస్ కాకపోతే ఏ బిజినెస్ అయినా చేసుకుంటారు. ఆటో ఒకటైనా వాడి జీవనోపాధి, మిగతా ఏ పాదులు లేవా? ఆటో ఒకటే కాదు జీవనోపాధి, చాలా పనులు ఉన్నాయి బ్రతకదలుచుకుంటే. ఆయన ఇక్కడ ఆటోలు బాగానే నడుస్తున్నాయిగా, ఓలాలు నడుస్తున్నాయి, ర్యాపిడోలు నడుస్తున్నాయి, తర్వాత ఇంకా చాలా ఆటోలు నడుస్తున్నాయి. ఆటోలకి ఏమి డ్యామేజ్ ఏం కాలేదు. అప్పుడు పెట్టినప్పుడు కొద్దిగా ఏదో అంతేగాని బస్ స్టాప్ వరకు వెళ్ళి బస్సు ఎక్కగలిగే మహిళలు ఉంటే ఫ్రీ బస్ ఎక్కుతున్నారు. ఎక్కలాగే ఇంట్లో నుంచి బద్దకస్తులు ఉంటారు చూడు, వాళ్ళు ఓలాలు, ర్యాపిడోలు, ఆటోలు, క్యాబ్లు, బైకులు ఇవి బుక్ చేసుకుంటున్నారు. మరి బైకులు వచ్చినాయి కదా, ర్యాపిడో, ఓలా బైకులు వచ్చినాయి. అప్పుడు ఎందుకని ధర్నాలు చేయలేదు ఆటో వాళ్ళు? క్యాబ్లు వచ్చినాయి, అప్పుడు ఎందుకని చేయలేదు ఆటో వాళ్ళు ధర్నాలు?